ఘోర ఉపశాఖరులుగా అవతరించి ఖమ్మం నగరంలో ఓ మహిళ అట్టడుగు వర్గాల్లో పుట్టిన తనపైన నిరంతరాయంగా దైవశక్తులు వస్తున్నాయంటూ తెలిపింది. అఘోరీగా మారే దశలో బాబా గురువుల చేతిలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సదరు మహిళ తెలిపారు. తమ కోరికలు తీరిస్తేనే మంత్రాలు వస్తాయని తీవ్రంగా వేధించారని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకే అన్ని శక్తులను ఉపయోగించానని అన్నారు. తన వద్దకు సమస్యతో వచ్చేవారికి కులం, మతంతో సంబంధం లేకుండా పరిష్కారం చూపుతానంటున్న అఘోరీ స్వప్నతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. వదిలి ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఒక అఘోరిగా అవతరించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి దగ్గర మనం ఇక్కడ ఉన్నాం. తన యొక్క శక్తి యుక్తులను ఉపయోగించి అనేక మంది రోగాల బారిన పడిన వారిని కాపాడుతూ రోగాలను నియంత్రిస్తున్నానని చెప్తూ ఖమ్మం పట్టణంలో అత్యంత కీలకమైనటువంటి నేతగా, అఘోర శక్తిగా, అదే నేపథ్యంలో ఉన్నటువంటి స్వప్న అలియస్ కాళిక ఉపశకురాలుగా మారినటువంటి ఓ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు మారాళ్ళు వచ్చింది, తన యొక్క క్రైస్తవం నుంచి అఘోరుగా ఎందుకు మారాళ్ళు వచ్చింది, దీని వెనుక జరిగినటువంటి రహస్యం ఏంటి, జరిగినటువంటి అంతరాలు ఏంటి అనే గురించి మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీరు క్రైస్తవ మతాన్ని ఎందుకు వదిలారు, అఘోరిగా ఎందుకు అవతరించారు? క్రైస్తవ మతాన్ని వదిలాను అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బయట ఉండేవాళ్ళం. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. వీడికి వచ్చిన తర్వాత ఎవరి వాళ్ళని తీసుకొని కట్టేసుకున్నాం ఇల్లు. మేము ఇక్కడ కట్టి ఉన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా సౌండ్స్ అనేవి, ఏదన్నా ఆత్మ కానీ, ఎవరికైనా గాలి పట్టినా, ఎక్కడన్నా గుడికి వెళ్ళినా కానీ ఇట్లా అవతారాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి రూపాలు నాకు. అవి కనిపించినప్పుడు ఆ టైంలో మేము క్రిస్టియన్ కాబట్టికి వాటిని సైతాను, ఏదో గాలి అట్లా అని చెప్పి మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం తిరుగుతూ ఉంటే. ఇక అనుకోకుండా ఒకరోజు ఇలానే పడుకొని ఉన్నాను ఇంట్లోనే. పడుకొని ఉన్నప్పుడు ఇక అమ్మవారు రావటం లైవ్ నేను చూశాను. ఇక ఆమెనే వచ్చి నా పక్కన కూర్చొని గజ్జల సౌండ్తోనే, గాజుల సౌండ్తోనే లేపింది. లేపి నేనున్నాను అని చెప్పి అన్నది. నేనున్నాను అంటే ఎవరు అనుకొని మళ్ళా లేసి ఎమ్మటే ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టా. అట్లా జరుగుతూ ఉంది. ఆమె రావటం రోజు నేను చేంజ్ అయిపోతూ ఉన్నాను. ఫస్ట్ ఏంటో కనపడుతుంది, ఏదో వస్తుంది అని. ఇంకా తెలిసిన వాళ్ళు కొంచెం, అంటే హిందూ సాంప్రదాయం అనేది తెలియదు నాకు, ఒక క్రిస్టియన్ కాబట్టి. ఒక గురువు అనే వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి కొన్ని పేర్లు రాసి ఇవ్వటం మొదలు పెట్టారు వాళ్ళు. ఆ పేర్లు చూసి వాళ్ళు ఏంటి అనేది చెప్పాను అనమాట నేను ఆ టైంలో. ఆ నిమిషమే ఏంటి ఒకసారి కళ్ళు మూసుకొని చూసి చెప్పమ్మా అని చెప్పని అడిగారు. అనగానే మొత్తం ఇట్లా ఫలానా అని చెప్పేశాను. చెప్పినప్పుడు వాళ్ళు ఒకసారి నువ్వు మాతో పాటు రా అని చెప్పి తీసుకొని వెళ్ళారు. నేను వెళ్ళేసరికి నేను ఏదైతే రాసి వాళ్ళకి చూపించానో 100% అవి అక్కడ ఉన్నాయి. ఆ ఉన్న తర్వాత అప్పుడు నేను కూడా నమ్మా అన్నమాట. అంటే ఈ అమ్మవారు అంటే ఇలా ఉంటది. పేర్లు కూడా తెలియదు మాకు, ఏ అమ్మవారు అనే పేరు కూడా తెలియదు. ఆమెని కాళికామాత అంటారు, ఏమని ముత్యాలమ్మ అంటారు, ఆయన శివుడు ఇలా ఉంటారు, ఈశ్వరుడు అలా ఉంటాడు. ఇవన్నీ మాకు తెలియదు, పేర్లు కూడా అసలు ఎవరు ఏ రూపాలు అనేది కూడా అర్థం కాదు. జనరల్ గా శవాన్ని చూడగానే అందరూ పరిగెత్తుకుంటూ పారిపోతున్న నేపథ్యంలో ఇట్లాంటి ఆత్మలు ఈ శవాలని దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవటం, ఇవన్నీ మీకు భయం మొదట ఏమైనా అనిపించిందా? అసలు దీన్ని భయం నుంచి ధైర్యం వైపు ఎలా అడుగులేశారు? ఒక క్రిస్టియన్ గా ఉన్నప్పుడు అమ్మవారిని చూసి చాలా భయపడేదాన్ని. ఆ రూపానికంటే శవం ఏం ఇది కాదు, దాన్ని భయపడాల్సినంత అవసరం ఏం లేదు. కాళికామాత అంటే చాలా భయంకరమైన రూపంతో ఉంటుంది ఆమె. మనం చూసే విధానాన్ని బట్టి ఆమె రూపాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సాత్వికంలోకి వెళ్తే సాత్వికంగా కనపడుతుంది. మీరు ఎటువంటి సమస్యలు మీ దగ్గరకు వస్తున్నాయి ప్రజెంట్? ఎట్లాంటి సమస్యలు పరిష్కరించినటువంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి మీకు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా కృతజ్ఞతను ఏమైనా చాటుకున్నారా? అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు అలావిగా. పిల్లలు లేని వాళ్ళు చాలా మంది వచ్చారు. సంతానం చాలా మందికి అందింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరైతే వస్తారో అందరికి కూడా సంతానం అందింది. గాలి అంటారు కదా, చాతబడి, ఇలాంటి బాణామతి చేయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచంలో పడిన వాళ్ళు కూడా ఒక్కసారికే చేపించి పంపిస్తాను వాళ్ళకి యంత్రాలు వేసి. అంటే సొల్యూషన్స్ అంటే జనరల్ గా భార్య భర్తలు మర్చిపోవడం, అస్థి తగాదాలు, తర్వాత ఉన్నటువంటి కొంత చాతబడులు, దీంతో పాటు ఇప్పుడు పిల్లలు లేరనే సమస్య కూడుకున్నటువంటి సమస్యల్ని సొసైటీలో చాలా తీవ్రమైన కలతలు, మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి.
వీటిలో అంటే తాగుబోతూ అవుతున్నటువంటి వాళ్ళు, తాగుడుకు బానిసై కుటుంబాన్ని కోల్పోతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏమైనా సొల్యూషన్ చూపించి అన్నటువంటి వాళ్ళు ఏమైనా ఉదాహరణలు ఏమైనా చెప్పగలుగుతారు? వాళ్ళకి కంపల్సరీగా చేస్తాం మేము. మా దగ్గరికి వస్తే కంపల్సరీగా అలాంటి కేసెస్ చాలా చేస్తూనే ఉంటాం. ఎక్కువగా అవే వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలని, భర్త ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉన్నారని, ఆ విధంగా చాలా వరకు కేసెస్ అనేది అసలు అవే ఎక్కువగా ఉంటాయి. ఈ గాలి ఇది అంటే కూడా మనుషులు చాలా మెంటల్ గా ఇదయ్యేది ఏంటంటే హస్బెండ్ ఇంకొకరితో ఉన్నారు, భార్య ఇంకొకరితో ఉంది. అలాంటి కేసెస్ ఎక్కువ వాళ్ళు వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఈమె దగ్గరికి వెళ్తే ఇది అవుతది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇది. మొత్తానికి 20 ఏళ్ల క్రైస్తవ మతాన్ని పూర్తిగా వదిలేసి అఘోరి శక్తిగా మార్చి ప్రస్తుతం కాళిక మాత ఉపాసకురాలుగా తయారైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్వప్నిక కొన్ని కీలకమైన అంశాలు తెలియజేసింది. తాను జీవితంలో ముందుకెళ్లాలని చెప్పేసి అఘోర శక్తుల్ని నేర్చుకునే దిశగా తన తీవ్రమైన అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని చోట్ల శక్తులను నింపేందు కోసం కొంతమంది సెక్సువల్ హెరాస్మెంట్స్ కూడా చేస్తూ కూడా ఇబ్బందులు గురి చేసేవారు. అయినా సరే తన ప్రస్థానాన్ని అమ్మవారు ఇచ్చినటువంటి శక్తులు, యుక్తుల్ని కూడా మరింతగా నేర్చుకొని పరిపుష్టంగా ఈ సమాజంలో ఉన్నటువంటి చెడుని నియంత్రించేందుకోసం, ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ ఆదుకోవడం కోసం కూడా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని కూడా మనతో పాటు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా మరో కీలకమైనటువంటి అంశాలు కూడా మనకు తెలియజేశారు. మేము చేసే ప్రతి పని కూడా ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. కులాలు మతాలు లేనటువంటి ఒక మంచి పనిని మాత్రమే మేము ప్రస్తావన తీసుకొస్తున్నాం. క్షుద్ర పూజలు, చేతబడికి సంబంధించినటువంటి అంశాలు మా పరిధిలోకి రావు. మేము కేవలం ఇబ్బందులు లేని వాళ్ళందరూ, పిల్లలు లేని వాళ్ళకు, కష్టాల్లో ఉన్న వారికి, భార్యాభర్తల గొడవలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే సొల్యూషన్ చూపించగలిగేటువంటి ఓపిక మాకు భద్రకాళి మహాశక్తి, మాకు శక్తులు మాకు ఇచ్చింది. దానికి అనుకూలంగా సైన్స్ ని అలాగే మతాన్ని అన్నిటి కూడా మేళంపు చేసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం దిశగా తను అడుగులేస్తూ ముందుకు పోతానని చెప్పేసి కూడా ఒక కీలకమైన అంశాలు మనతో పాటు తెలియజేశారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.